కేసీఆర్ ఇట్లాంటివన్నీ కానీ తెలంగాణ మీదకి వదిలేస్తుంది దరిద్రుని. ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని కానీ నువ్వు నష్టపోతివి, తెలంగాణను దోచుకుంటట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు ఇన్ని తెలంగాణ ప్రజల మీదకి. అరే దయాకర్, ఎవడ్రాబాయి నువ్వు? మా కేటీఆర్ గారు అనే స్థాయి అరాబాయి నీది. కేటీఆర్ గారు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 2 సార్లు మంత్రిగా పనిచేసిండు. తెలంగాణలోనే దాదాపుగా హైదరాబాద్ను ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిగా తీర్చిదిద్దిండు. అలాగే కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఎన్నో రకాలుగా మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అమెజాన్ లాంటి సంస్థలు తెలంగాణకు తీసుకొచ్చిన చరిత్ర కేటీఆర్ గారిది. దాదాపుగా చాలా కంపెనీలతోని లక్షలాది మంది నిరుద్యోగకు యువతకు ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కేటీఆర్ గారిది. బిడ్డ, నువ్వు కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారు కానీ ఇంకొక మాట మాట్లాడితే మాత్రం దయాకర్ నేను తస్మాత్ జాగ్రత్త, తెలంగాణలో ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ నిన్ను దాడిలకు కూడా పాల్పడతామని హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ, ఇంకొకసారి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు మాట్లాడితే నీ నాలుగే చీరేస్తామని హెచ్చరిస్తా ఉన్నా. నీకు ఎవరో కాలు పట్టుకొని ఎమ్మెల్సీ తెచ్చుకొని ఇప్పుడు నువ్వు ఈ రకంగా మాట్లాడితే మాత్రం ఈ తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీలు కానీ ముక్కునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా.